ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు మండలంలో రైతులు ఆందోళన చేశారు. అధికార పార్టీ నేత 7 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ విమర్శలు చేశారు. హైకోర్టులో కేసులో ఉన్న భూమి ఆక్రమణకు యత్నిస్తున్నారని రైతులు వాపోయారు. అయితే తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు రైతులు. ఆఫీస్ పర్పస్ దిగువూరు గ్రామం సంబంధించిన 519 సర్వే నెంబర్ ఇది. దీనికి సంబంధించినటువంటి ఆనుకుని ఉన్న భూములు పట్టా భూములు. పట్టాదారులు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వాళ్ళు చేసుకుంటూ దీన్ని కూడా ఆక్రమించుకుని పశువులు వేసుకుని వర్షాధార పంటలు వేసుకుంటూ జీవిస్తున్నారు. గత 3-4 సంవత్సరాలుగా కూడా దీన్ని చేసుకుంటా ఉంటే ఈ 3-4 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సాకిరి భూపాల్ అనే అతను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు 3-4 రిట్లు హైకోర్టులో వేసి ఈ పొద్దుటికే హైకోర్టులో రిట్ పెండింగ్ ఉండగా కూడా దీన్ని రెవెన్యూ వాళ్ళతో కుమ్ముక్కయ్యి అధికార నాయకులతోనూ ప్లస్ ఈ రెవెన్యూ అధికారులతోనూ రాజకీయ నాయకులతో కుమ్ముక్కయ్యి ఈ భూమిని కబ్జా చేసి ఈ విధంగా బుల్డోజర్లు పెట్టి ఆక్రమించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు రెవెన్యూ తహసీల్దార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. స్టిల్ పెండింగ్ కోర్టులో ఉండగా కూడా ఈ విధంగా కబ్జాదారులు చేస్తుంటే సామాన్య మానవులు బతకడం ఏ విధంగా అనేది ప్రశ్నించాల్సిన విషయం. ఇది ప్రశ్నార్థకమైన విషయము. దీనికి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాస పలుకుతూ ఈ విధంగా కబ్జాలు చేస్తున్నారు. దాదాపు 7 ఎకరాలను కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మా ఈ విలేజ్ గ్రామస్తులందరూ కూడా ఏకముక్తకాటంతో మాట్లాడుతున్న విషయం ఇది. కానీ రెవెన్యూ అధికారులకు ఈ రోజుకి స్పందన రాలేదు. 4-5 రోజులుగా మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాము. వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. కోర్టుల్లో పోరాటం చేస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టించి వీళ్ళని స్టేషన్లు చుట్టుకారము, కోర్టులు చుట్టుకారము వీళ్ళని పట్టాదారులు ఆయకట్టుదారులను ఇబ్బంది పెడుతున్న రోజులు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ వాళ్ళైనా పోలీస్ యంత్రాంగం